హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హారతి పలాసపిల్ల. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. నాలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన సీనియర్స్కి అయితే వాళ్ళకైతే అవసరం ఉండదు. నాలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా ఈజీ టిప్స్ కూడా చెప్తానండి. చాలా ఈజీ ఉంటుంది. అసలు యూట్యూబ్ అంటే అసలు భయపడిన అవసరం లేదు. నేను కూడా ఫస్ట్ ఎలా అంటే యూట్యూబ్ ఛానల్ నాకు అవసరమా, నేను చేయగలనా, ఏముంది అసలు ఇంత వీడియోస్ ఇవన్నీ నాకు ఎక్కడ టైం ఉంది, అసలు నేను చేయగలనని ఫస్ట్ నేను కూడా అవే థాట్స్ పెట్టుకొని అసలు నేను ఇన్ని రోజుల వరకు కూడా చేయలేదండి. దాని తర్వాత మా పాప ఏప్రిల్ నెలలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి విడిచిపెట్టేసిందండి. అది నాకు అస్సలు ఆ విషయమే తెలియదు. ఒకసారి చూసేసరికి వీడియో వచ్చింది. వీడియో వస్తే మా పాప వచ్చిందని చెప్పి నేను ఒకసారి చూశాను. ఎవరి వీడియోస్లో చూస్తే మా పాప డాన్స్ అయితే ఉంది. నాకేం నచ్చపోయేసరికి నేను డిలీట్ చేశాను కదా అని చెప్పి నేనైతే ఈ ఛానల్ అనేది మళ్ళీ క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసి అప్పటి నుంచి అనమాట, అంటే ఇప్పటికి 28 డేస్ అవుతుందండి. ఇంక 1 మంత్ కూడా కాలేదు. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ థింక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మనం రావాలంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనకి ఫ్యాషన్ ఉండాలండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. నేనేం చేశానంటే అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఛానల్ స్టార్ట్ అయితే చేశాను, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ ఎలాగొస్తారు, అసలు ఏంటి దీని గురించి ఏంటి అనేసి చాలా మందిని నేనైతే అడిగానండి. చాలామంది సీనియర్స్ని. నెక్స్ట్ దాంతోపాటు చాలా వీడియోస్ చూశానండి. నేనైతే 100,000 టైప్స్ ఆఫ్ వీడియోస్ చూశాను. అసలు ఏంటి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి ఏంటని చాలా గ్యాదర్ చేశానండి. అసలు ఎంతంటే అసలు నిద్ర పట్టేది కూడా కాదు నాకైతే కొన్నిసార్లు. ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తానికి నేనైతే క్రియేట్ చేయడం అయితే జరిగిందండి. ఈరోజు 28 డేస్ అయితే అవుతుందండి. అండ్ నెక్స్ట్ మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నారు కదా మీ పాపది అని చెప్పి. బట్ ఏంటంటే అంటే అప్పుడు క్రియేట్ చేసిన వీడియో అయితే ఇప్పటికి అది కన్సిడర్ చేయదంటండి యూట్యూబ్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం, ఎప్పటి నుంచి వీడియోస్ అనేవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటామని చెప్పేసి అప్పటి నుంచే యూట్యూబ్ అనేది మనకి కన్సిడర్ చేస్తుందటండి. అదొక మెయిన్ థింగ్ నేను తెలుసుకున్నాను. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో అదే ఫ్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ టైం కూడా ఉండాలండి. టైం కూడా దానికి ఇవ్వాలి, కేటాయించిన మన వీడియోస్ మంచి వీడియోస్ చేయాలంటే టైం కూడా దానికి ఇవ్వాలండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేసామంటే. అండ్ నెక్స్ట్ మీకు ఏదో ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అనుకోండి, చాలామందికి కుకింగ్ వీడియోస్ చేయడం అంటే ఇష్టం. ఇంకొకరికి ఏంటంటే టూరిజం గురించి చాలా ఇష్టం. ఎక్కడెక్కడ ప్లేసెస్ చూసినా దాన్ని అంటే చూసిన వాటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది ఇష్టం. నెక్స్ట్ కొంతమంది టెక్నాలజీ ఇష్టం, కొంతమందికి క్రాఫ్ట్ అంటే ఇష్టం, కొంతమందికి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఎక్కడ బాగుంది, ఇక్కడైతే బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, ఇవన్నీ చెప్పడం కోసం అనేసి చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఆ విధంగా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, నేనైతే ఇది చేయగలను, అదైతే నేను చేయగలను అనేసి. అది ఆ ఐడియా అనేది ఒకటి పెట్టుకొని మీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే నాకెంత డాన్స్, నెక్స్ట్ ముగ్గులు వేస్తాను, మళ్ళీ ఫ్యాక్ట్ వర్స్ చెప్తాను, చాలా ఉన్నాయండి. బట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, 1 by 1 చేస్తాను కంపల్సరీగా. వీడియోస్ అన్నీ కూడా నాకు టైం చూసుకొని కంపల్సరీ చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి సంగతి అని అనుకుంటే ఫస్ట్ ఏంటంటే జీమెయిల్ అకౌంట్ అనేది మీకు ఉండాలండి కంపల్సరీగా. జీమెయిల్ అకౌంట్ ఉన్న తర్వాత అండ్ నెక్స్ట్ గూగుల్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు గూగుల్ అకౌంట్లో. దాని తర్వాత సెట్టింగ్స్కి వెళ్తారు. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత నేమ్ అడుగుతుంది. నేమ్ అంటే ఏది పడితే ఆ నేమ్ పెట్టియొద్దండి ప్లీజ్ అండి. నేమ్ అనేది చాలా బాగుండాలి, ఒక బ్రాండ్ ఉండాలి ఆ నేమ్కి కూడా. అంటే ఏదో పెట్టేసామనేసి కాకుండా ఏదైనా ఒకటి మీ పేరుకి స్మార్ట్ బేబీ అని, హనీ బేబీ అని, సమ్ ఏదైనా సరే
ఒక నేమ్ అనేది దానికి క్రియేట్ చేసి పెట్టాలండి. మంచి నేమ్ అనేది చూసిన వెంటనే అబ్బా నేమ్ ఎంత బాగుంది కదా అని చెప్పి మీ వీడియోస్ అనమాట చూడాలి వాళ్ళు. చూడాలన్స్ అంటే నేమ్ అనేది బాగుండాలండి. నేమ్ కంపల్సరీ ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీ నేమే చూస్తారు కదా, ఆ నేమ్ అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి పిక్ అండి. పిక్ కంపల్సరీగా మంచి పిక్ పెట్టండి. ఏది పడితే అది కాకుండా ఒక మంచి అంటే స్టైలిష్గా ఉన్న ఎలాంటిగా ఉన్నా సరే పిక్ చూసుకోవడం చాలామంది చూస్తారు. ఆహా పిక్స్ అంటే పిక్ బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దామా అనేసి చెప్పి. మీ వీడియోస్ బాగున్నాయి అనుకోండి, పీపుల్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. కాబట్టి పిక్ అనేది చాలా బాగుండాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత యూజర్ ఐడి ఉంటుంది కదా, యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసిన దాని కాకుండా యూజర్ ఐడి అనేది ఇంకోటి ఉంటుందండి. నాకైతే మా పాప ఏం చేసిందంటే ఏం యూజర్ ఐడి పెట్టావన్స్ అంటే నాకు తెలియదు మమ్మీ అని చెప్పింది. ఏం చేయాలో నాకు తెలియక నేను ఒక సీనియర్ని అడిగాను, ఇలా యూజర్ ఐడి నాది మిస్ అయింది ఏం చేయాలి అని అంటే అతనైతే ఒకటే సజెషన్ ఇచ్చారు, నెట్ సెంటర్కి వెళ్ళి ఓపెన్ చేసావంటే నీ యూజర్ ఐడి నీకు వచ్చేస్తుంది అని చెప్పి. అదే విధంగా నేను చేశాను. ఆల్రెడీ నాకు వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే మనం ఛానల్ ఫోటో పెట్టేస్తాం అండ్ నెక్స్ట్ నేమ్ పెట్టేస్తాం. ఎలాగా అంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుందండి. క్రియేట్ యువర్ ఛానల్ అనేసి మనకు ఆల్రెడీ ఇచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మెయిన్ యూట్యూబ్ చేయాలంటే ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. అది ఎలా అంటే కెమెరా క్లారిటీ ఉండాలి. అలాగని మరీ 1,75,000 50,000 అలా ఏం అవసరం లేదండి. జస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది బాగుండాలి. నెక్స్ట్ కెమెరా అనేది క్లారిటీ ఉంటే బాగుంటుంది. దాని నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది దానికి ఉండాలండి కంపల్సరీగా. దాని తర్వాత ఏంటంటే ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది తీసుకోవాలండి. ట్రైపాడ్ స్టాండ్ అండ్ నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అనేది మనము చేతితో పట్టుకొని తీయలేం కదా. సెల్ఫీ స్టాండ్ అండ్ నెక్స్ట్ ట్రైపాడ్ ఉంటే ఏంటంటే మనకి ట్రైపాడ్ ఉంటే మన ఫొటోస్కైనా వీడియోస్కైనా మనం ఏం చేసినా కూడా కొంచెం మనకు ఒక ఇది ఉంటుంది కంపల్సరీగా. అంటే ఆ కంపల్సరీగా ఉండాలండి. దాన్ని నెక్స్ట్ వాయిస్ అనేది యాడింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇయర్ ఫోన్స్ అనేవి ఉండాలి. మనకి వాయిస్ యాడ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ చేస్తుంటారు, దాని నెక్స్ట్ వెనక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మైక్ కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కూడా ఉండాలండి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు స్మార్ట్ ఫోన్ అయిపోయింది, ట్రైపాడ్ స్టాండ్ అయిపోయింది. కాబట్టి మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మినిమం ఇవి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాము, వీడియోస్ చేసేసాం, అన్నీ చేసేసాం కదా. కాకపోతే మన ఫస్ట్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వీడియోస్ చేసిన తర్వాత మన వీడియోస్ మనమే చూసేసుకుంటుంటాం. ఎలా అంటే అమ్మో ఎన్ని వీడియోస్కి ఎంత లైక్ వచ్చింది, ఎవరైనా కామెంట్ పెట్టారా, సబ్స్క్రైబర్స్ చేసుకున్నారా అని చెప్పి పిచ్చిగా మనమే చూసేసుకుంటామండి. నేనైతే ఫస్ట్లో చాలా అంటే చాలా చూసుకునేదాన్ని అండి. నాది నేనే చూసుకునేదాన్ని, ఎలా చేశాను ఏంటని, ఎవరు కామెంట్స్ పెట్టారు ఏంటని ఇదే ఉండేదన్నమాట. ఐటెట్కి చూసుకునేదాన్ని. బట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయండి. మనం క్రియేట్ చేసిన తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్లోకి వీడియోస్ అనేవి మనం చూసుకోకూడదండి. కంపల్సరీగా కూడా యూట్యూబ్ వాళ్ళు మెన్షన్ చేస్తారండి. కంపల్సరీగా వీళ్ళే చూసుకుంటున్నారని చెప్పేసి మనకు ఒక రూల్ అయితే ఫాస్ట్ చేస్తారు కూడా. దాని నెక్స్ట్ మనమైతే చూడకూడదండి యూట్యూబ్లో వీడియోస్ అనేవి. అవి అసలు చూడకూడదు. దానికి కూడా ఏంటంటే వైటీ అని ఒక యాప్ ఉంటుందండి. అది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే చాలా కొన్ని యాప్స్ అనేది కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలండి మన ఫోన్లో కంపల్సరీగా. ఎందుకంటే ఎడిటింగ్స్ ఉంటాయి, సౌండింగ్ ఉంటుంది, వాయిస్ రికార్డ్ ఉంటాయి, ఇలాంటివన్నీ పిక్స్ ఎడిటింగ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ. కాబట్టి అవన్నీ ఉండాలంటే మనం కొన్ని యాప్స్ అనేవి కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాం కాబట్టి మన ఫోన్లో కంపల్సరీగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో వైటీ యాప్ అనేది మనము దాంట్లోనే అనమాట ఓపెన్ చేస్తే మన ఫొటోస్ ఇవన్నీ అంటే మనం యూట్యూబ్ ఎలా ఉంటుందో అది కూడా వైటీ ఛానల్ అంటే
మన యూట్యూబ్ ఎలా ఉంటుందో అది కూడా అనమాట ఆ స్టూడియోలో కూడా అదే విధంగా ఉంటాయండి. ఎలా అంటే మీకు కామెంట్స్ ఎన్ని వచ్చున్నాయి, నెక్స్ట్ ఎవరు లైక్ చేశారు, ఇవన్నీ అనమాట రేటింగ్స్తో సహా అన్నీ కూడా దాంట్లో చూపిస్తుందండి. ఎప్పుడు మీరు క్రియేట్ చేశారు, ఎన్ని అవర్స్ అయ్యింది, ఎన్ని వీడియోస్ చేశారు, ప్రతి ఒక్కటి కూడా ఆ యాప్లో మనం చూడాలండి. కానీ యూట్యూబ్లో ఐటెట్గా చూడకూడదు, అసలు చూడకూడదు కూడా అండి. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వైట్ స్టూడియో యాప్ మాత్రం ఓన్లీ దాంట్లోనే మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవాలి. కావాలంటే దాని గురించి ఒక వీడియో చేస్తానండి. వైట్ యాప్ ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఎలా ఉంటుంది అనేది అదొక రోజు నేను ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మీకు ఇస్తానండి. అండ్ నెక్స్ట్ వస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అండ్ వాయిస్. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అండ్ వాయిస్ ఫేస్ అనమాట. మన ఫేస్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ సౌండ్లో అంటే చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ చేసి అప్లోడ్ చేసేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళ ఫేస్ చూపించరు, ఓన్లీ వాయిస్ ఒకటే చూపిస్తుంటారు అనమాట. అది అనమాట అసలు అనాలంటే యూట్యూబ్ అంటే కంపల్సరిగా అంట నోటీస్ చేస్తుందండి. మన ఫేస్ అనేది యూట్యూబ్లో కనిపిస్తూ ఉండాలంట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంట్రడ్యూస్ అవుద్ది కదా ఒక వీడియో, ఇంట్రడ్యూస్ నుంచి ఎండింగ్ వరకు కూడా మన ఫేస్ అనేది కనిపిస్తూ ఉండాలటండి యూట్యూబ్లో కంపల్సరిగా. అలాంటి వీడియోస్కి ఎక్కువ చూస్ చేసుకుంటుందంట యూట్యూబ్. అది కూడా నేను తెలుసుకున్నాను చాలామంది సీనియర్స్ని అడిగి. అండ్ నెక్స్ట్ నాకు ఏ చిన్న ఈ ఇబ్బంది వచ్చినా కూడా అయినా కూడా నేను సీనియర్స్ వాళ్ళది చాలామందిని కూడా నేను కామెంట్ చేశానండి. కామెంట్స్లో పెట్టాను, కామెంట్ బాక్స్లో సార్ ఏం చేయాలి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా రన్ చేయాలి, ఏంటి సంగతి, ఏంటన్స్ అంటే వాళ్ళని నిజంగా అండి సీనియర్స్ వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్, లైక్స్ ఎంత ఉంటాయి. అయినప్పుడు కూడా ఎటువంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా మనం ఏది అడిగినా కూడా మనకు వెంటనే పాస్ చేస్తారండి మన కామెంట్ అనేది. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. అలాగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఇస్తారో నాకైతే ఎంత నచ్చిందంటే అసలు ఆ క్వాలిటీ నిజంగా ఎటువంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా పోనీలే అంటే మనం అడిగిన దానికి మంచి సమాధానం అయితే ఇస్తున్నారు కదా అనేసి చెప్పి ఆ విధంగా చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఎడిటింగ్. కొన్ని యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, అప్పుడు ఆ యాప్స్ అనేవి ఎడిటింగ్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక వీడియో చేసామంటే కంపల్సరీగా ఎడిటింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంట్లో ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా యాప్, నేనైతే కైన్ మాస్టర్, విఎన్, నెక్స్ట్ క్యాప్ కట్ అయితే ఇప్పుడైతే యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు అవి తెలియదు అంటే క్యాప్ కట్, విఎన్, కైన్ మాస్టర్ వీడియోస్ కూడా ఒకరోజు అప్లోడ్ చేస్తానండి. నా వీడియోస్ చూసారనుకోండి మీకే అర్థమైపోద్ది. ఒకరోజు నేను కూడా అవి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒకరోజు కంపల్సరీగా పెడతానండి. అండ్ నెక్స్ట్ ఒక విషయం ఏంటంటే నేను అసలు బిఏ స్టూడెంట్ అండి. ఇంటర్లో హెచ్ఈసి తీశాను, డిగ్రీలో వచ్చేసి బిఏ తీశానండి. నాకు పాలిటిక్స్, హిస్టరీ అంటే చాలా ఇష్టం. నాకు అస్సలు మినిమం సెల్ గురించి కానీ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కానీ కొంచెం కూడా నాకు అసలు మినిమం నాలెడ్జ్ లేదండి. బట్ అయినప్పుడు కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఒక్కొక్క దగ్గర అడుక్కుంటూ చేసుకుంటూ ఈ ఛానల్ అనేది అలాగా రన్ చేస్తున్నానండి. ఏ ప్రాబ్లం అయితే ఏముండదు, ఈజీగా చేసేయచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఎడిటింగ్ యాప్స్ కూడా మనకు ఆల్రెడీ అవి 1 by 1 అనేవి మనకు అర్థమైపోతూ ఉంటాయండి. 1 by 1 చేస్తాం, ఒకటి కాకపోతే 2 times చేస్తాం, 3 times చేస్తాం, 15 times చేస్తాం, దానికి ఏటి ఉందండి. ఆటోమేటిక్గా మీకు అలాగే ఇంక్రిమెంట్ వస్తుంది కానీ ఏముండదు కదండి. ఎడిటింగ్ యాప్స్ అయితే కొన్ని అనేది మనము మన దీంట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను అప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎవరిని అడిగితే బాగుంటుంది, నేను అసలు హౌస్ వైఫ్ని కదా, ఎవరిని అడిగితే బాగుంటుంది, చెప్తారో లేదో అని చెప్పి కొంచెం భయం ఉండి నేను యూట్యూబ్లోని ఏం చేశానంటే విచ్ యాప్ వెరీ యూస్ఫుల్ ఎడిటింగ్ది వీడియోస్ అనేసి నేను టైప్ చేశానండి. ఆ టైప్ చేసిన తర్వాత అవి ఏం చేసాయంటే యూట్యూబ్లో మనం ఏ క్వశ్చన్ అయితే అడుగుతామో ఆన్సర్ కూడా అవే ఇస్తాయండి. యూట్యూబ్లో మనం ఆన్సరు క్వశ్చన్ 2 చూసుకోవచ్చండి. అదొక చాలా బాగుంటుంది. దాంట్లోనే చూసి ఎడిటింగ్ ఇలా చేయాలి, అలా చేయాలని కొంతవరకు నేర్చుకున్నాను. నెక్స్ట్ కొన్ని టెక్స్ట్ మెసేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది కూడా నేనేం చేశానంటే యూట్యూబ్లోనే అది కూడా నేను నేర్చుకున్నానండి. హౌ టు టెక్స్ట్ ఇన్స్టాల్ ఇన్ ది
కైన్ మాస్టర్ అనేసి టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత అది కూడా ఏంటంటే మనకి యూట్యూబే మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ యూట్యూబే నాకు ఇచ్చిందండి. దాన్ని కూడా నేను అలాగే నేర్చుకున్నాను. విఎన్ యాప్ గురించి నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళతో అడిగి దాన్ని కూడా నేను నేర్చుకున్నాను. క్యాప్ కట్ కూడా నా ఫ్రెండ్స్తో అడిగి చేసి అవి కూడా నేను నేర్చుకున్నానండి. ఇలాంటివన్నీ చాలా అంటే 1 or 2 టైమ్స్ మనకి ఇబ్బంది పడినా కూడా సెకండ్ టైం వచ్చి మరి ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి అసలు. అంటే ప్రతిసారి ఎవరి దగ్గరకో వెళ్ళి నాకు ఎడిటింగ్ చేసి ఇవ్వా, సౌండింగ్ ఇవ్వా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సౌండింగ్ ఎలాగొస్తుంది, ఎలా పెట్టుకోవాలి అసలు, ఎలా చేయాలనేసి అడిగే కన్నా మనం చేసుకుంటే మన ఓన్గా నేర్చుకుంటే మనకు ఒక టైం అంటూ సేవ్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే నేర్చుకున్నానండి ఇలాంటివన్నీ కూడా. దాని తర్వాత నెక్స్ట్ యూట్యూబ్లో కంపల్సరీగా TubeBuddy యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేయాలని చెప్పాను కదా, TubeBuddy యాప్ కూడాను డౌన్లోడ్ చేసుకోవాలండి. అది ఎంత అంటే 169 రూపీస్ ఉంటుందండి. 169 రూపీస్. అది కూడా ఏంటంటే మినిమం కదండి, మనకి మంచి మంచి ఇవి వస్తాయి కదండి, అంటే మంచి మంచి ఫొటోస్ ఇవన్నీ క్రియేట్ చేసి మంచి పెడుతుంటుంది కాబట్టి 169 రూపీస్ అనేది పెద్ద ఇదేం కాదు. ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. TubeBuddy యాప్ అనేది ఒకటి ఎక్కించు మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత అదేంటంటే థంబ్నెయిల్స్ అనమాట. థంబ్నెయిల్స్ అంటే స్క్రీన్ మీద చూడండి, కొన్ని యాప్స్ పైన కొన్ని ఫొటోస్ ఉంటాయి, 4, 5 నెక్స్ట్ చాలా అంటే ఫొటోస్ ఇలా 1 by 1 సెట్ చేసి పెట్టుంటారు కదండి, థంబ్నెయిల్స్ అంటారు అనమాట దాన్ని. ఆ TubeBuddy యాప్లోనే ఉంటుంది అనమాట. అది కూడా ఉన్నాయి. అది కూడా మీరు TubeBuddy యాప్ ఎక్కించుకున్నారనుకోండి, డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, దానివల్ల కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అదొక యాప్ అనేది మనకి యూజ్ఫుల్ అండి బాగా. దాని తర్వాత పిక్స్ ఉంటాయి. పిక్స్ మోడల్ పెడుతుంటారు, చూస్తూ ఉంటుంటారు. ఒక ఇన్ని పిక్స్, ఒక 10, 15 పిక్స్, నెక్స్ట్ 10 or 12 పిక్సెస్ అనమాట. ఇవన్నీ పెడుతూ ఉంటారు కంపల్సరీగా. చాలామంది చూసుంటారు స్క్రీన్ పైనే అనమాట, ఎంత బాగా కనిపిస్తున్నాయి ఈ ఫొటోస్ ఎలాగబ్బా అని అంటారు కదా. దానికి కూడా ఏంటంటే పిక్సెల్, పిక్సెల్ యాప్ అనేసి 2 యాప్స్ ఉంటాయండి. అవి ఏం చేస్తారంటే అవి కూడా డౌన్లోడ్ చేసేసుకోండి మీ మొబైల్లో. ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. మీకు అలాంటప్పుడు ఏంటంటే ఈ పిక్సెల్ అనేది, పిక్సెల్ యాప్స్ అనేవి మీకు ఎడిటింగ్స్ లాగా ఫొటోస్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తాయండి. నేను చాలా చేశాను అవి కూడా. బట్ ఏంటంటే నేను ఇంకా డౌన్లోడ్ చేసి ఇంకా పెట్టలేదు, పెట్టాలి, పెడతాను. నెక్స్ట్ ఆ యాప్స్ కూడా పిక్స్ కోసము డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే బెటర్ అండి, మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత. అండ్ నెక్స్ట్ అవి అంటే అవి కూడా ఏంటంటే 1280 x 760 ఇంచెస్లో ఉంటాయండి ఇమేజెస్. అంటే మనము ఆ ఇమేజెస్ అనేవి ఇంత సైజెస్లో ఉండి మనకి హెడ్డింగ్స్ చూసారా, చాలామంది భారీ హెడ్డింగ్స్ పెడతారు. ఆ హెడ్డింగ్స్కి అనేవి చాలా ఉపయోగపడతాయండి ఆ పిక్స్ అనేవి. అంటే ఆ సైజెస్ అనేవి భారీ హెడ్డింగ్స్తో ఉండి అమ్మో ఏముంది ఇందులో మ్యాటర్ అని చెప్పేసి వెంటనే మనం తీసి చూడాలనుకుంటాం కదా వీడియో ఎలా ఉంది ఏంటనేసి. కాబట్టి అవి కూడా ఈ పిక్సెల్ నెక్స్ట్ పిక్సెల్ యాప్స్ వాళ్ళని అవి కూడా చూడడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఒక సూపర్ అంటే హెడ్లైన్స్ అనేది ఒక సూపర్ ఉంటుందండి. అసలు ఓపెన్ చేస్తే అసలు ఏముంది ఏంటి అన్నట్టుగా హెడ్లైన్స్ పెడతారండి. ఆ హెడ్లైన్స్ పెట్టేటప్పుడు లోపల మాత్రం కంటెంట్ మాత్రం ఏం ఉండదండి. అసలు పిచ్చి పెడతారండి. అసలు ఏం లేదబ్బా ఏంటిదని అలాగ అస్సలు పెట్టద్దండి. ఏదైనా మంచి యూజ్ఫుల్గా ఉండే మీకు ఏవైనా మంచి వీడియోస్ ఇవన్నీ ఉన్నట్లయితే అలాంటి వీడియోస్ని మీరు అప్లోడ్ చేయండి దీనిలోకి, యూట్యూబ్లోకి. అవి మీకు బాగా ప్లస్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కూడా అంటే పీపుల్స్ ఎలా అంటే కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఎంత మాత్రమే మీ ఫేస్ క్యామ్ పైన ఉండాలి కంపల్సరీగా. కెమెరాలో మీరు కనిపిస్తూనే ఉండాలి అలాంటి వీడియోస్. నెక్స్ట్ ఓన్గా ఉండే వీడియోస్ కంపల్సరీగా మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ పిచ్చి మ్యాటర్లు పెట్టి ఏవేవో పెట్టేసి అయితే చెయ్యొద్దండి ప్లీజ్ అండి. మంచి మ్యాటర్స్ పెట్టి మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే మీరు మంచిగా అంటే బాగా ఇదవుతారు. దాని నెక్స్ట్ ఇంకోటి వచ్చి పిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక పిక్స్ పెట్టామనుకోండి, ఏదైనా ఒక ఫోటో పెట్టాం,
ఫోటో పెట్టేటప్పుడు సింపుల్గా అలాగ వదిలేయొద్దండి ప్లీజ్ అండి. అలాగైతే అస్సలు బాగోదు. ఎందుకంటే ఆ పిక్స్ కూడా బ్యాక్ సైడ్ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఇస్తే చూసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా ప్రతిరోజు కూడా ఒక వీడియో కనిపెట్టినట్లయితే అద్భుతం అండి నిజంగా. అంత ఛాన్స్ మీకుంటే మాత్రం రోజు పెట్టారంటే చాలా బాగుంటుంది. అది బాగా కన్సిడర్ చేస్తుందంట యూట్యూబ్. అది కూడా నేను తెలుసుకున్నాను సీనియర్స్ని అడిగి. నెక్స్ట్ యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? మనం యూట్యూబ్లో వెంటనే మన ఛానల్ ఉంది కదా అని చెప్పి వెంటనే దానిలోకి వెళ్ళి అప్లోడ్ చేయని అవసరం లేదండి. యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే ఒక ప్లస్ అని ఒక గుర్తు వస్తుంది. ఫస్ట్ డౌన్లో ఉంటుంది అనమాట. అప్పుడు అది ఓపెన్ చేసామనుకోండి, అక్కడ ఎలాగో ఉంటాయి వీడియో అనేసి ఉంటుంది, షార్ట్ వీడియో అనేసి ఉంటుంది, లైవ్ అనేసి ఉంటుంది, నెక్స్ట్ పోస్ట్ అనేసి ఉంటుంది. మనం ఏ వీడియో అయితే మనం ఎప్పుడు చేయాలనుకుంటాం పోస్ట్ మీద క్లిక్ చేయాలి. పోస్ట్ మీద క్లిక్ చేసేసరికి డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుందండి. ఆ గ్యాలరీలో మీకు ఏ వీడియో అయితే మీరు అప్లోడ్ చేయాలనుకుంటారో, ఏ ఫోటో అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ ఫోటో అండ్ వీడియో అనేది మీరు డన్ కొట్టేసారనుకోండి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ వచ్చి స్టార్ట్ ఓవర్ అని కొడితే క్లోజ్ అయిపోద్ది. ఎప్పటిలాగా మళ్ళీ యూట్యూబ్ అనేది మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది అది. అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, నాది ఎప్పుడు అంటే ఛానల్ ఎప్పుడు అమౌంట్ వస్తుంది ఏంటి అనేసి చాలామంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. యూట్యూబ్ అంటే ఓపెన్ చేస్తాను, క్రియేట్ చేస్తాను, నెక్స్ట్ మరొక 1 మంత్లో నాకు అమౌంట్ వచ్చేస్తుంది కదా. అస్సలు అలా అవ్వదండి. నెక్స్ట్ అమౌంట్ ఎంత ఇస్తారు, ఏంటి, ఎలా ఇస్తారు, ఎక్కడికి వెళ్తే మనకి అమౌంట్ వస్తుంది, ఏ డేట్లో మనకి అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది అనేసి చెప్పి ఆ డీటెయిల్స్ అనేవి నాకు అవి కూడా తెలుసుకున్నానండి. చాలా వరకు అమౌంట్ పడే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి కూడా నేను అడిగేసి మరీ తెలుసుకున్నానండి. ఆ వీడియో కూడా ఒకరోజు నేను పెడతానండి కంపల్సరీగా. అంటే ఎంత ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది, ఎక్కడికి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అనేసి అని. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అసలు యూట్యూబ్లోకి రావడానికి పెద్ద రీజన్ అయితే చాలా పెద్ద రీజన్ ఉందండి. చాలా చాలా పెద్ద రీజన్. బట్ ఏంటంటే ఈ వీడియోలో అయితే నేను చెప్పను, దానికోసం అయితే వేరేగా చేస్తాను ఆ వీడియో. అసలు నేను వీడియో చేయడానికి అంటే కష్టపడాలనుకోవడం కూడా ఒక థాట్ అయితే నాకు చాలా ఉందండి. ఆ థాట్ కోసమే నేను వచ్చాను. నాకు సక్సెస్ అవ్వాలనేసి ఉంది నిజంగా. కాబట్టి నేను యూట్యూబ్ అనేది ఛానల్ని నేను క్రియేట్ చేసి కష్టపడడానికి నేనైతే ముందుకు వచ్చానండి. ఏదో నా ఛానల్కి నా దీనికి కాకుండా, నా సెల్ఫ్ దీనికి కాకుండా నేను కొన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే నేను వచ్చాను. కాబట్టి అది ఒకరోజు ఒక వీడియో చేసి చెప్తానండి. నేను ఎందుకోసం యూట్యూబ్లోకి వచ్చాననేది నేను చెప్తాను కంపల్సరీగా. దాని నెక్స్ట్ చెప్పాను కదా, మనం వీడియో అనేది అంటే మనం వీడియోస్ ఇవన్నీ పెడుతున్నాం. అసలు యూట్యూబ్లో ఎలా అమౌంట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఏంటన్స్ అనేది నేను తర్వాత చెప్తాను. దాని నెక్స్ట్ మనకి ఏంటంటే 1 ఇయర్లో ఇప్పుడు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడనేసి కాదు, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసామో అప్పటి నుంచి మనకి యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుందని చెప్పాను కదా. ఆ వీడియోస్ అప్పటి నుంచి అనమాట. ఆ 1 ఇయర్లో మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి కంపల్సరీగా. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10,000 వ్యూస్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ 4000 అవర్స్ వాచింగ్ టైం అనేది ఉండాలండి కంపల్సరీగా మనకి 1 ఇయర్లో. అప్పుడు కన్సిడర్ చేసి అప్పుడు మీకు అమౌంట్ పంపించాలా లేదనేసి అవన్నీ చూస్తూ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ జీమెయిల్ ఒకటి ఉంటుందండి. జీమెయిల్ అకౌంట్ అనేది ఒక వేరేగా ఉంటుంది. దాంట్లో మనకి ఎప్పటికప్పుడు కూడా మనం స్టార్ట్ చేసిన నుంచి కూడా మనకి యూట్యూబ్ అనేది మనకి అంటే ఒక్కొక్కసారిగా మనకి మెసేజెస్ చేస్తూనే ఉంటారండి. ఆ బాక్స్లోకి వెళ్ళి చూసామంటే యూట్యూబ్ మెసేజెస్ ఆల్రెడీ అలాగ వస్తూనే ఉంటాయి. మనం ఏం చేసామో కాపీ రైటెడ్ అంటే కొన్ని వీడియోస్ మనం కాపీ రైట్ పెట్టేస్తుంటాం అనమాట. అవి పెట్టామని, మీరు పెట్టిన వీడియోస్ ఇంకా డౌన్లోడ్ అవ్వలేదని, ఈ రోజుతో డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయిందని, మీకు అంటే ఈ వీడియోస్తో లాస్ట్ అని చెప్పి మన టైమింగ్స్తో సహా మనకి మెన్షన్ చేసి చెప్తారండి. మనకి జీమెయిల్ అకౌంట్లో మనకి మెసేజెస్ వస్తుంటాయి. అవి ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండాలండి. మెయిన్ థింగ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ మనము కష్టపడి చాలా సాంగ్స్ డ్యాన్స్ చేసేస్తాం, వీడియోస్ చేసేస్తాం, ఇవన్నీ చేసేస్తాం, పోనీలా చేసాం కదా కష్టపడిసి అనుకుంటాం. బట్ ఏంటంటే అది కాపీ రైటెడా నాన్ కాపీ రైటెడ్ అని మెయిన్
పాయింట్ అండి, అది చూసుకోవాలండి. ఎవరి సాంగో కానీ మనం చేసి కాపీరైటెడ్ అయితే మనం ఎంత కష్టపడినా కూడా ఆ అమౌంట్ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుందండి. అది గుర్తుపెట్టుకోండి మెయిన్ థింగ్. అది కాపీరైటెడ్ నాన్ కాపీరైటెడ్ అనేది ముందు మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ రీజన్ అండి. అసలు అనాలంటే వీడియో చేసే ముందు తెలుసుకొని దాని తర్వాత వీడియోస్ అనేవి చేయాలి. దాని తర్వాత మీరు కొన్ని అంటే ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను వీడియోస్, ఇవన్నీ పెట్టేశాను కదా, వీడియోస్ ఏం బాగోలేదు, నెక్స్ట్ లైక్స్ కూడా రాలేదు, కామెంట్స్ ఏం బాగోలేవు, సబ్స్క్రైబర్స్ బాగోలేవు అని అంటే ఆ పాత వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి డిలీట్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు న్యూగా అంటే మీరు చాలా వరకు అంటే తిరుగుతుంటారు ఇవన్నీ అంటే అదే చాలా ప్లేసెస్ చూస్తూ ఉంటారు కదండి. అలాంటి ప్లేసెస్ అన్నిటికి వెళ్ళి రావడం, చూడడం ఏమైనా చేశాను. అలాంటివి ఏవైనా కొత్తవి నెక్స్ట్ మీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ మీ సొంతంగా ఏవైనా చేసినవి అయితే ఉంటే దాన్ని అనమాట ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకొని అంటే పంపించండి. అండ్ నెక్స్ట్ కొంతమంది సీరియల్స్ పోస్టర్స్ అనేవి చాలా వరకు పెడతారు, సినిమా పోస్టర్స్ అనేసి చాలా వీడియోస్ పెడతారు. అలాంటి వాటికి అస్సలు వ్యూస్ వస్తాయి కానీ అసలు అలాంటివి కన్సిడరే చేయదండి. ఎవరి వీడియోలో మీరు ఎలా పెడతారని చెప్పి యూట్యూబ్ అస్సలు తీసుకోదటండి. మెయిన్ అది కూడా నేను తెలుసుకున్నాను సీనియర్స్ని అడిగి. నేనైతే చాలామందిని అడిగానండి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలా డబ్బులు వస్తాయి, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి యూట్యూబ్ అనేది చాలామందికి కామెంట్స్లో అడిగాను. దాని నెక్స్ట్ అలాగే నేను కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని ఈ రోజుకైతే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుందండి. ఏదో ఆఫ్ మైండ్తో 50-50 అయితే నేనైతే చెప్పట్లేదు. చాలా వరకు తెలుసుకొని చూస్ చేసుకొని చెప్తున్నానండి. దాని నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైనా ఒక క్యాంప్ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ షూట్ చేసిన తర్వాత అవి మళ్ళీ ఏంటంటే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, మెమొరీ ఉండాలండి కంపల్సరీ. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని మెమొరీ చూసుకుంటూ మనం ఏ వీడియోని అప్లోడ్ చేయడం. మనం ఎంత కష్టపడి చేసినా కూడా మెమొరీ లేకపోయింది అనుకోండి అసలు వేస్ట్ అయిపోద్ది. అది కూడా కొంచెం మెన్షన్ చేసి మీరు చూసుకోవాలండి. దాని నెక్స్ట్ అమౌంట్ గురించి చెప్పాను, అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేసి. అండ్ నెక్స్ట్ మీకేవైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకేం చేస్తారంటే కాల్మీ 4 యాప్ అనేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాల్మీ 4 యాప్ అనేసి ఉంటుంది. దాంట్లో పలాస క్వీన్ అనేసి ఉంటుందండి, నా ఫోటో కూడా ఉంటుంది దాంట్లో. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే అదే ఏవైనా మీకు డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. నేను కంపల్సరీగా అటెంప్ట్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. నాకు తెలిసిందైతే ఇంతవరకు ఈజీగా ఉంటుందండి, ఏ ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీరు మంచి వీడియోస్ చేసుకుంటూ ఎంత మాత్రమైనా మీ ఫేసు మీ గురించి ఏవైనా ఉంటే దాంట్లో చేయడానికి చూడండి. ఏవి పడితే అవి పెట్టొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ప్రజలకి. అండ్ నెక్స్ట్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేనైతే నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంతవరకు అయితే నేను పెట్టాను. కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్స్ పెట్టండి అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యిందండి. బోల్డ్ అండ్ మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. నా సీనియర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఎవరైనా సరే ఇది కాదు అది కాదని కామెంట్ బాక్స్లో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి వీడియో అనేది. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పులు చెప్పానో తప్పు లేదు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నా వల్ల నా వీడియో చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ చేసే వాళ్ళు కూడా ఉంటే ఇంకా మంచిదే కదా, అలా చేస్తారేమో. కాబట్టి ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఎందుకోసం నేను యూట్యూబ్లోకి వచ్చాను అనేది నేను కంపల్సరీగా మీకు చెప్తానండి. అస్సలు చాలా అంటే చాలా నేను చెప్తాను కంపల్సరీ. దానికి ఒక వీడియో చేస్తాను, కంపల్సరీ చేస్తానండి, చెప్తానండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో.